శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. యోగి ప్రేక్షకులకు స్వాగతం. మనం ధర్మపథంలో ఉన్నాం. ధర్మపథంలో మనది ఆర్షధర్మము కాబట్టి ఈ ధర్మాన్ని పెంపొందించినటువంటి వాళ్ళు ఋషులు కాబట్టి ఋషులకు సంబంధించిన ధర్మం ఆర్షధర్మం. అటువంటి ఋషుల యొక్క చరిత్రల్ని వాళ్ళు చెప్పినటువంటి ధర్మాలని తెలుసుకుంటున్నాం. అందులో వశిష్ఠ మహర్షి, ఈయన చాలా గొప్ప మహర్షి. సప్తగుణ సంపద కలిగినటువంటి వాడు, విశేషంగా సప్తగుణ సంపద కలిగినటువంటి వాడుగా ఖ్యాతి పొందాడు. ఈయన బ్రహ్మదేవుని యొక్క పుత్రుడే. బ్రహ్మ కూడా రజోగుణ భూయిష్ఠుడు కానీ ఆయన కుమారుడైన వశిష్ఠుడు మాత్రము పరిపూర్ణంగా సత్వగుణ సంపన్నుడు. అటువంటి వశిష్ఠుడు ఆయన సప్తఋషులలో ఒకడు. కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, వశిష్ఠ, జమదగ్ని అని 7 సప్తఋషులలో 6వవాడు వశిష్ఠ. ఆయన పక్కనే ఆయన భార్య అరుంధతి కూడా ఉంటుంది. మిగతా ఏ ఋషులకి భార్య పక్కన ఉండదు. ఇలా సప్త ఋషుల్లో ఉన్నాడు. అట్లాగే బ్రహ్మకి సంబంధించినటువంటి బ్రహ్మ మానస పుత్రులలో ఈయన ఒకడు, నవబ్రహ్మలలో ఒకడుగా ఉన్నాడు. ఇక్ష్వాకు వంశానికి సంబంధించినటువంటి గురువు ఈయన, పురోహితుడు. నిజమైన పురోహితుడు వశిష్ఠుడే. అందువలనే అసలు పురోహిత శబ్దానికే వశిష్ఠ శబ్దాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. పురోహిత స్థానంలో కూర్చున్నటువంటి ఆయన్ని వశిష్ఠుల వారు అని అంటారు. అంటే పురోహిత స్థానానికి వశిష్ఠ శబ్దం అంత స్థిరమైంది అంటే వశిష్ఠుడు పరిపూర్ణమైనటువంటి ఆ పురోహితత్వానికి ప్రతినిధి అని చెప్పి మనం గ్రహించవచ్చు. అటువంటి పురోహితత్వం వహించినటువంటి వాడు ఇక్ష్వాకు వంశానికి పురోహిత. ముందే వాళ్ళకి సంబంధించినటువంటి హితాన్ని గ్రహించి చెప్పేటటువంటి వాడు, పురమునికి హితము కలిగించేటటువంటి వాడు. పురస్హిత, పురము అనే దానికంటే ఆ వంశానికి సంబంధించి మేలుని ముందే గ్రహించి చెప్పేటటువంటి వాడు అనేదాన్ని మనం గ్రహించటం పురోహితత్వానికి. ఆ స్థానంలో వశిష్ఠునికి విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది. ఈయనకి 2 జన్మలు ఉన్నాయి. బ్రాహ్మణునికి 2 జన్మలు ఉంటాయి. ఉపనయనాత్ పూర్వం ఒక జన్మ, ఉపనయనం తర్వాత ఒక జన్మ. ఈయనకి 2 జన్మలే కాదు, 2 దేహాలు ఉన్నాయి వశిష్ఠునికి. అది చాలా విశిష్టమైనటువంటి చరిత్ర, వశిష్ఠ మహర్షి యొక్క చరిత్ర. బ్రహ్మదేవుడు ఆయన యొక్క లక్ష్యము సృష్టిని వృద్ధి చేయటం. ఆయన అలా సృష్టిని పెంపొందించటం కోసమని తన మనస్సు నుండి బ్రహ్మమానస పుత్రులుగా సనక సనందనాదుల్ని సృష్టించాడు, నారదుణ్ణి సృష్టించాడు. వాళ్ళతో చెప్పాడు, మీరు చక్కగా వివాహాలు చేసుకుని సంతానాన్ని కని సృష్టి కార్యం పెంపొందించండి అని. కానీ వాళ్ళు తండ్రి మాట వినలా, బ్రహ్మదేవుడి మాట వినలా. మాకు ఈ సంసారాలు వద్దు, ఇవన్నీ కూడా మేము ఈ జంజాటాలు పట్టించుకోము, మేము హాయిగా ముక్తి కోసమని కృషి చేసుకుంటాం, తపస్సు చేసుకుంటాం, అందువల్ల మేము వివాహం చేసుకోము అని చెప్పి అడ్డం తిరిగారు. వాళ్ళని బ్రహ్మదేవుడు శపించాడు. ఆ తరువాత ఆయన నుంచి 9 మంది ఉద్భవించారు. వాళ్ళనే
బ్రహ్మమానస పుత్రులు అని అంటారు. వాళ్ళు కూడా భిన్న భిన్న స్థలాల నుంచి ఉద్భవించినటువంటి వాళ్ళే. ఈ 9 మంది భృగువు, అంగిరసుడు, పులహుడు, పులశ్చుడు, కర్తువు, మరీచి, దక్షుడు, అత్రి, వశిష్ఠుడు అనేటటువంటి వాళ్ళు. వీళ్ళనే నవబ్రహ్మలు అని అంటారు. వీళ్ళతో కూడా చెప్పాడు, నాయనలారా మీరు చక్కగా వివాహాలు చేసుకుని సృష్టి కార్యాన్ని పెంపొందించండి, నేను స్వీకరించిన కార్యానికి సహకరించండి అని అంటే ఈ 9 మంది మాత్రము బ్రహ్మదేవుని యొక్క మాట విని అలా ఆచరించినటువంటి వాళ్ళు. ఆ విధంగా బ్రహ్మదేవుని నుంచి పుట్టినటువంటి వశిష్ఠుడు అలా తొలి దేహము కలిగినటువంటి రీతి అట్లా ఆయనకు ఏర్పడ్డది. వశిష్ఠ మహర్షి దక్షుని యొక్క కుమార్తె అయినటువంటి ఊర్జ అనేటటువంటి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ ఊర్జని వివాహం చేసుకుని 7 సంతానంగా కన్నాడు. విరజ, గోత్ర, ఊర్ధ్వబాహు, విరజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సవనుడు, అనహుడు, సుతపుడు, శక్రుడు అని చెప్పి 7 సంతతిగా కన్నాడు. వీళ్ళంతా కూడా ఉత్తమ మనువు కాలంలో సప్తఋషులుగా ఉన్నారు. వశిష్ఠుడు సప్తఋషుల్లో ఒకడుగా ఉండటమే కాదు, ఈయనకి సంబంధించినటువంటి ఊర్జకి పుట్టిన 7 కూడా సప్తఋషులుగానే పోయారు ఉత్తమ మనువు కాలంలో. ఆ మన్వంతరంలో అంటే సప్తఋషులది కూడా ఒక స్థానం. ఆ స్థానంలో ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కళ్ళు సప్తఋషుల్లో వస్తూ ఉంటారు. అట్లా ఈ 7 కూడా ఉత్తమ మనువు కాలంలో సప్తఋషులుగా ఉండటం మనకి తెలుస్తుంది. నారదాదులు తండ్రి మాట వినక శాపం పొందారు. నారదుడు నేను వివాహం చేసుకోను అన్నాడు. బ్రహ్మదేవుడు నువ్వు వెళ్ళి సంసారంలో పడు, భూమి మీద పుట్టు అని చెప్పి శపించి పంపించాడు. ఆయన తండ్రి మాట కాదని సంసారంలో పడవలసి వచ్చింది. కానీ వశిష్ఠ మహర్షి అట్లా కాదు, తండ్రి మాట విని సంసారాన్ని స్వీకరించాడు. కానీ బ్రహ్మదేవుడు తన మాట విన్నందుకు మెచ్చుకుని అతడు తండ్రి మాట విన్నటువంటి ధన్యుడు కాబట్టి నిస్సంగునిగా చేశాడు. అంటే సంసారం ఉన్నా కూడా అతన్ని సంసారము బాధించినటువంటి రీతిగా నిస్సంగుడుగా ముక్తసంగుడుగా ఉండేటటువంటి స్థితిని వశిష్ఠునికి ఇచ్చాడు. తండ్రి మాట విన్నందుకేమో ఈయన సంసారంలోకి వెళ్ళినా ముక్తసంగుడిగా ఉండగలిగాడు. తండ్రి మాట విననందుకు నారదుడు సంసారం వద్దన్నా కూడా సంసారంలో పడ్డాడు. శాపం వల్ల తప్పక అనుభవించవలసి వచ్చింది. అలా వశిష్ఠ మహర్షి బ్రహ్మదేవుని యొక్క కుమారుడుగా నవబ్రహ్మలలో ఒకడుగా ఉండి అనేక రకాల విశిష్టమైనటువంటి గుణాలు కలిగి అనంతర కాలంలో ఆయన అగ్నిరూపుడై ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. వశిష్ఠునికి చాలా గొప్ప తేజస్సుని ప్రసాదించాడు బ్రహ్మదేవుడు. అంతకంటే విశేషంగా ఆయన ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. అగ్నిస్వరూపం పొందాడు. అతన్ని ఏ దోషము కూడా దరిజేరని రీతిగా అటువంటి అగ్నిస్థితిని వశిష్ఠ మహర్షి పొందాడు. మామూలుగా ఎవరైనా తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సుని భంగం చేయటం కోసమని ఇంద్రుడు ప్రయత్నం చేస్తాడు. అప్సరసల్ని పంపిస్తూ ఉంటాడు. తన పదవికి, ఇంద్ర పదవికి ఏమైనా ప్రమాదం ఏర్పడుతుందేమో అని చెప్పి శంకతో వాళ్ళకి తపోభంగం కలిగించే ప్రయత్నం చేస్తాడు. కానీ అటువంటి ప్రయత్నం ఇంద్రుడు కానీ అప్సరసలు కానీ వశిష్ఠ మహర్షి విషయంలో చేయనే లేదు. కారణం ఏమిటంటే అలా ప్రయత్నం చేసే ధైర్యం కూడా వాళ్ళకి లేదు. అటువంటి అగ్నిస్వరూపుడైనటువంటి వాడు వశిష్ఠ మహర్షి. ఆయన ఆశ్రమం కూడా నెలకొల్పుకుని తపోమగ్నుడై నిరంతరము తపోమగ్నుడై ఉండేవాడు. ఆయన ఆశ్రమము మరో బ్రహ్మలోకమా అన్నట్లుగా ఉండేది.
వాలఖీయాది మహర్షులు, ఈయన బ్రహ్మర్షులు ఈయన ఆశ్రమంలో ఉండేవాళ్ళు, అనేక మంది ఈయన ఆశ్రమాల్లో ఉంటూ ఉండేవాళ్ళు. అంటే అంతమందికి ఈయన ఆశ్రయం ఇచ్చేవాడు కాబట్టి ఈయన కులపతిగా కీర్తింపబడ్డాడు. కులపతి అంటే కొన్ని వేల మందికి ఉచితంగా భోజన వస్తువులు కల్పిస్తూ విద్య చెప్పేటటువంటి వాడు. అలాంటి స్థితి వశిష్ఠునికి, కులపతిగా ఉన్నటువంటి స్థితి వశిష్ఠునికి ఉన్నది. ఎంతోమంది మహర్షులు ఆయన్ని ఆశ్రయించి ఆయన ఆశ్రమ ప్రదేశంలో ఆయనతో పాటు కాలక్షేపణ చేస్తూ ఉండేవాళ్ళు. ఒకప్పుడు ఇక్ష్వాకుడు అంటే మనువు యొక్క కుమారుడైనటువంటి ఇక్ష్వాకుడు వశిష్ఠ మహర్షి దగ్గరికి వచ్చి ఆయన్ని ప్రార్థించి ఆయన్ని తన భవనానికి తీసుకువెళ్ళాడు. కొంతకాలం పాటు తన యొక్క సపర్యలలో ఆ వశిష్ఠ మహర్షిని అట్టే పెట్టుకున్నాడు. చాలా గొప్పగా ఆయన్ని సేవించుకున్నాడు. అలా సేవించుకున్నాక వశిష్ఠ మహర్షిని ప్రార్థించాడు, ఓ మహానుభావ, మీరు సర్వజ్ఞులు, త్రికాలజ్ఞులు, మీ వంటి వాళ్ళు మా వంశానికి పురోహితులుగా ఉండేటట్లయితే చాలా శ్రేయస్సు జరుగుతుంది, కాబట్టి మీరు వంశానికి పురోహితులుగా ఉండవలసింది అని చెప్పి ప్రార్థించాడు ఇక్ష్వాకుడు. ఆయన ప్రార్థన మేరకు ఆ వంశక్షేమాన్ని కోరుతూ ధర్మరక్షణని అర్థించాడు. కాబట్టి ఇక్ష్వాకుడు ధర్మబద్ధంగా వాళ్ళని నడపటం కోసం అంగీకరించి వశిష్ఠ మహర్షి ఇక్ష్వాకు వంశానికి గురువుగా ఉండటం జరిగింది. అప్పటి నుంచి ఇక్ష్వాకు వంశానికి గురువు వశిష్ఠ మహర్షి అయ్యాడు. అలా గురుస్థానాన్ని కూడా పొందాడు తన తపశ్శక్తి వల్ల. ఆయన ఆశ్రమంలో పరస్పర విరుద్ధ జంతువులు కూడా చాలా స్నేహభావంతో ఉంటూ ఉండేవి. పక్షులు, జంతువులు ఇవన్నీ కూడా చాలా స్వేచ్ఛగా ఆనందంగా బ్రతకగలిగేవి. వాటికి ఎటువంటి భయము లేదు, ఏ మనుష్యుడు ఏమీ చేయరు. అటువంటి ఆశ్రమం వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమం. అట్లా అది మునులకి నిలయం అవుతాయే కాకుండా పశుపక్షాదులకు కూడా నిలయమైనటువంటిది. వివిధములైనటువంటి వృక్షములతో, ఫలవృక్షములు, పుష్ప వృక్షములు, వీటితో చాలా గొప్పగా విరాజిల్లుతూ ఉండేటటువంటి ఆశ్రమం. అటువంటి వశిష్ఠ ఆశ్రమంలో ఆయన ఉంటూ ఇక్ష్వాకు వంశానికి పురోహితుడుగా వాళ్ళకు కావలసినటువంటి హితమును తెలియజేస్తూ ఉన్నటువంటి వాడు. ఒకప్పుడు ఆయనకి రెండవ దేహం రావటానికి కారణమైనటువంటి చరిత్ర ఒక రకంగా కనపడుతుంది. ఇక్ష్వాకుకి ఉన్నటువంటి కుమారులలో 12వ కుమారుడు ఉండేవాడు నిమి అని చెప్పి. అతడు చాలా యోగ్యుడు, సత్యసంధుడు, ప్రజలని కన్నబిడ్డల వలె పరిపాలించాడు. ఇక్ష్వాకు మహారాజు ఎటువంటి గొప్పవాడో అటువంటి గొప్ప గుణములు కలిగినటువంటి వాడే 12వ కుమారుడు ఈ నిమి కూడా. ఆయనకి ఒక మాట సంకల్పం కలిగింది, నా తండ్రి అయినటువంటి ఇక్ష్వాకుకి తృప్తి కలిగించే రీతిగా నేను ఒక సుదీర్ఘమైనటువంటి యాగం నిర్వహించాలి. చాలా కాలము జరిగేటటువంటి యాగాన్ని సత్రయాగము అంటారు. అట్లా 100 సంవత్సరాలు జరిగేటటువంటి సత్రయాగాన్ని చేయటానికి నిశ్చయించుకున్నాడు. మరి ఆ యాగం చేసేటప్పుడు దానికి కావలసినటువంటి ఋత్విగ్వరుల్ని వరించాలి. వాళ్ళకు కులగురువు కాబట్టి మొట్టమొదట వశిష్ఠ మహర్షిని ఆశ్రయించాడు నిమి. మహానుభావ, మీరు హోతగా ఉండి నేను సంకల్పించినటువంటి ఈ యాగాన్ని పూర్తి చేయవలసింది అని చెప్పి ప్రార్థించాడు. ఆ తర్వాత అత్రి భరద్వాజాది మహర్షుల్ని కూడా ఆయన కోరాడు. వాళ్ళందరినీ కూడా ఇంకా చాలామంది ఋత్వికులు ఉండాలి కాబట్టి గొప్ప మహనీయులైనటువంటి వాళ్ళనే ఆయన స్వాగతించుకున్నాడు. కానీ వశిష్ఠ మహర్షే, కులగురువు అయినటువంటి వశిష్ఠ మహర్షే దానికి ఇబ్బందిని చెప్పుకున్నాడు. ఏమిటంటే, ఓ నిమి,
నేను ఇంత క్రితమే దేవేంద్రుని చేత ఆహ్వానింపబడి ఉన్నాను. ఆయన 700 సంవత్సరాలు చేసేటటువంటి ఒక యాగానికి నన్ను బ్రహ్మగా ఆహ్వానించి ఉన్నాడు. కాబట్టి నేను వెళ్ళి ఆ యాగం పూర్తి చేసి వచ్చి అప్పుడు నీ యాగాన్ని పూర్తి చేయిస్తాను. ముందు ఇంద్రుడు చెప్పాడు కాబట్టి ఆయన యాగం పూర్తి చేయించటం నా ధర్మము. అందువల్ల ముందు ఇంద్రుని యాగం పూర్తి చేయటానికి వెళతాను, వెళ్ళి వచ్చి నీ యాగం చేయిస్తాను అన్నాడు. కానీ నిమి చక్రవర్తి వశిష్ఠ మహర్షి వచ్చేదాకా ఆగటానికి సిద్ధం కాలేదు. గౌతముణ్ణి పెట్టుకుని హోతగా యజ్ఞము చేసేటప్పుడు అధ్వర్యు, హోత, ఉద్గాత, అధ్వర్యుద్గాత, ఋత్విక్ వీళ్ళు ఋగ్వేద ప్రతినిధిగా హోత ఉంటాడు, యజుర్వేద ప్రతినిధిగా అధ్వర్యు ఉంటాడు, సామవేద ప్రతినిధిగా ఉద్గాత ఉంటాడు. ఇలా వాళ్ళు ఆయా వేదాలకు ప్రతినిధులుగా ఉంటారు. ఋగ్వేద ప్రతినిధిగా హోతగా ఉండమన్నటువంటి వశిష్ఠ మహర్షి ఇంద్రుని యాగానికి వెళ్ళటం వల్ల నిమి గౌతముణ్ణి ఆ స్థానంలో అట్టెబెట్టుకుని యజ్ఞం ఆరంభించాడు. ఋగ్వేదము ప్రథమ వేదము, హోత చాలా ప్రధానమైనటువంటి వాడు. అటువంటి హోతృస్థానంలో గౌతముణ్ణి పెట్టి ఈయన యాగం పూర్తి చేస్తూ ఉన్నాడు. అలా జరుగుతూ ఉండగా ఇంద్రుని యాగం పూర్తి చేయటానికి వెళ్ళినటువంటి వశిష్ఠుడు అక్కడ చక్కగా యాగాన్ని పూర్తి చేయించాడు. పూర్తి చేయించి వచ్చాడు, నిమి చేత యాగం జరిపిద్దాము అని. వచ్చేటప్పుడు ఇక్కడ యాగం జరిగిపోతూ ఉన్నది. తను కులగురువయ్యి పురోహితుడై ఉండగా తనకు తెలియజేయకుండగా, తన అనుమతి లేకుండగా, ఇప్పుడు కాదు తర్వాత చేద్దాము అనేటటువంటి మాటను కూడా పట్టించుకోకుండా ఇతడు మెదలకుండగా యాగం చేస్తూ ఉండటం చూసి వశిష్ఠునికి ఇంత కోపం కలిగింది. అయినా కూడా తమాయించుకున్నాడు. ఆ యాగశాల దగ్గరే కూర్చున్నాడు. నిమి వస్తాడు, అతనితో మాట్లాడదాము అని చెప్పి కూర్చుంటే ఎంతసేపటికి కూడా నిమి రాలా. నిద్రపోతున్నాడు, నిద్రలో ఉన్నాడు. నిద్రలో ఉండి విశ్రాంతిలో ఉండి రాలేదు. దాంతో వశిష్ఠునికి మరింత కోపం వచ్చి, యస్మాత్ త్వం అన్యం వృతవాన్ మాం అవజ్ఞాయ పార్థివ చేతనేన వినాభూతో దేహస్థవ భవిష్యతి అని చెప్పి శపించాడు. యస్మాత్ త్వం అన్యం వృతవాన్ మాం అవజ్ఞాయ పార్థివా, ఓ రాజా, నన్ను లెక్క చేయకుండగా నా యందు అవజ్ఞ పూని అన్యం వృతవాన్, నువ్వు వేరొకరిని యజ్ఞ నిర్వహణ కోసమని వరించి వాళ్ళ చేత యజ్ఞం జరిపిస్తుకుంటున్నావు కాబట్టి చేతనైన వినాభూతో దేహస్థవ భవిష్యతి, నీ దేహము చేతన రహితమైపోవుగాక, నీ దేహము పడిపోగాక, అంటే నువ్వు విదేహుడవవు కాక అని చెప్పి శపించాడు. నిమి చక్రవర్తిని విదేహుడిగా శపించాడు వశిష్ఠ మహర్షి. నిమి తర్వాత విశ్రాంతి నుంచి లేచాడు. లేచి వశిష్ఠ మహర్షి తనని ఇలా శాపం పెట్టినట్లుగా గ్రహించాడు. అతనికి కోపం వచ్చింది. తాను ఇంద్రుని యజ్ఞానికి వెళుతున్నానన్నాడు కాబట్టి నేను వేరే వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాను, ముందు ఆయన్నే అడిగాను కదా, అంత మాత్రం నన్ను ఇలా శపిస్తాడా అని నిమికి కోపం వచ్చి నిమి కూడా శపించాడు. తస్మాత్ తవాపి బ్రహ్మర్షే ముక్తవాన్మయి శాపాగ్నిం యమదండమివాపరం. ఓ వశిష్ఠ మహర్షి, రెండవ యమదండము లాంటి శాపాన్ని నా మీదకి వదిలిపెట్టావు నువ్వు. తస్మాత్ తవాపి బ్రహ్మర్షే చేతనైన వినాకృత, అందువల్ల నువ్వు కూడా ఓ బ్రహ్మర్షి వశిష్ఠ చేతనరహితమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడై దేహ సురుచిర ప్రక్షో భవిష్యత్తున సంశయ, నీ దేహం కూడా పడిపోవుగాక, నువ్వు కూడా విదేహుడవుగాక
అని చెప్పి చెప్పించాడు నిమి చక్రవర్తి కూడా. ఆ విధంగా వశిష్ఠుడు నిమి ఇద్దరు కూడా ఒకళ్ళకొకళ్ళు చెప్పించుకుని ఇద్దరు విదేహులయ్యారు. అంటే దేహము లేకుండా పోవటం. విదేహరాజు అంటే ఈయన వైదేహి, జానకిని వైదేహి అంటాం సీతని. ఆ వైదేహి రావటానికి పేరు రావటానికి కారణం ఏమిటంటే అంటే విదేహుల యొక్క కుమార్తె ఆమె. విదేహులు ఎవరు? జనకాదులు విదేహులు. ఇక్కడ నిమి విదేహుడు. విదేహ శబ్దానికి అక్కడ విదేహ శబ్దానికి అర్థం వేరు, ఇక్కడ విదేహ శబ్దానికి అర్థం వేరు. వైదేహి అంటే ఈ నిమి విదేహుడు అయ్యాడు కాబట్టి ఈయన కుమార్తెని కాదు. వీళ్ళదేమో సూర్యవంశం. జనక మహారాజు మొదలైనటువంటి వాళ్ళది చంద్రవంశం, వాళ్ళ వంశం వేరు. వాళ్ళకి విదేహత్వం అంటే ఏమిటంటే దేహ భ్రాంతి లేనటువంటి వాళ్ళు, ఎప్పుడు కూడా నిరంతరము ఆత్మయందు రమించేటటువంటి వాళ్ళు, దేహభ్రాంతి లేకుండా ఆత్మరతి కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని విదేహులు అన్నారు. వాళ్ళ అర్థం వేరు విదేహ శబ్దానికి. ఇక్కడ నిమి విదేహుడు అవటము అంటే దేహం పడిపోయింది, అలా అయిపోయింది. అలా ఒకరికొకరు చెప్పించుకుని ఇద్దరు కూడా విదేహులయ్యారు. ఈ పరిస్థితుల్లో యజ్ఞము ఎలా నిర్వహించాలి? దేహం అయితే పడిపోయింది కానీ, అచేతనమైంది కానీ ప్రాణం ఉన్నది కాబట్టి ఈ సంకల్పానికి భంగము లేకుండా, ఆ దేహం కూడా నాశనం కాకుండా దాన్ని కొన్ని విధములైనటువంటి ఔషధులలో ఉంచి, తైలాలలో ఉంచి ఆ నిమి చక్రవర్తి యొక్క దేహాన్ని కాపాడుతూ, అతని ప్రాణం ఉన్నది కాబట్టి ఆ ప్రాణశక్తితో ఉన్నటువంటి నిమిని ఆధారంగా చేసుకుని గౌతమ మహర్షి మొదలైనటువంటి వాళ్ళు ఈ యజ్ఞాన్ని పూర్తి చేసేశారు. అలా యజ్ఞం పూర్తి కాకపోయేటట్లయితే అది లోకానికి కూడా శ్రేయస్సు కాదు కాబట్టి అట్లా ఔషధుల్లో ఉంచి గౌతమాది మహర్షులు చక్కగా యజ్ఞ సంకల్పం పూర్తి చేసినటువంటి వాళ్ళయ్యారు. అసలు ఈ యజ్ఞము నిమి సంకల్పించినటువంటి కారణం ఉన్నది. ఆ కారణం పూర్తి కావలసి ఉన్నది. మరి యజ్ఞం పూర్తి అయితే సక్రమంగా ఆ యజ్ఞ సంకల్పము నెరవేరాలి. అట్లాగే నిమి యొక్క యజ్ఞ సంకల్పం కూడా నెరవేరింది. ఏమిటి ఆయన యొక్క యజ్ఞ సంకల్పం, ఎలా నెరవేరింది అనేటటువంటి దాన్ని తెలుసుకుంటాం. స్వస్తి.